శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో భవిష్యత్ జ్ఞాన సిద్ధి తెలుసుకుంటున్నాం. భవిష్యత్ జ్ఞానం జరగబోయేటటువంటి దాన్ని గురించి తెలుసుకునేటటువంటి, రాబోయేటటువంటి ప్రమాదాలు కానీ రాబోయే మేలు కానీ తెలుసుకునేటటువంటి ఒక విధానం, భవిష్యత్ జ్ఞానాన్ని పొందేటటువంటి దానికి మార్గం తెలియజేయబడ్డది. తటిత్వంతం శక్యాతిమిర పరిపంధి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. ఈ శ్లోకాన్ని 45 రోజులు రోజు 1000 సార్లు చొప్పున పఠిస్తూ సాధన చేసేటట్లయితే భవిష్యత్ జ్ఞాన సిద్ధి ఏర్పడుతుంది. కొందరికి ఆ జ్ఞానం ఉంటుంది. 6th సెన్స్ అంటూ ఉంటారు. జరగబోయేటటువంటివి కాస్త ముందుగా తెలుస్తూ ఉంటాయి. అటువంటి జ్ఞానం రావటానికి ఇది మార్గంగా చెప్పబడ్డది. తల్లి, మణిపూరైక శరణం, నీకు సంబంధించినటువంటి మణిపూరక చక్రమే ముఖ్యమైనటువంటి గృహంగా కలది. ఆ మణిపూరక చక్రంలో ఉన్నటువంటి తిమిర పరిపంధి స్ఫురణయ, అంధకారానికి శత్రువైనటువంటి ప్రకాశం కలిగిన తటిద్రూపమైనటువంటిది. తటిత్ అంటే మెరుపు, అటువంటి మెరుపు రూపమైనటువంటిది. అట్లాగే అనేకమైనటువంటి రత్నముల చేత నిర్మింపబడినటువంటి నగలతో కూడి స్ఫురన్ నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం, అనేక రకాల ఆభరణాలు, అనేక రత్నాలతో కూడినటువంటి నగలు ఆభరణాలు ఉండటం వల్ల అనేక వర్ణములు కలిగి ఉండి ఇంద్రధనుస్సులాగా ఉన్నటువంటిది, శ్యామవర్ణం కలిగినటువంటిది. అట్లాగే హరుడు అనేటటువంటి మహాసంవర్ధక అగ్ని మొత్తం దగ్ధము చేయటం వల్ల ఈ ముల్లోకాలని తన వర్షము అనేటటువంటి కరుణతో కూడినటువంటి వర్షధారల చేత తడుపుతూ ఉండేటటువంటి మేఘరూపమైనటువంటి ఆ సదాశివ శక్తిని సేవిస్తున్నాను అని చెప్పేటటువంటి ఈ శ్లోకాన్ని 45 రోజులు షట్కోణ యంత్రాన్ని లిఖించి ఆ యంత్రాన్ని పూజించాలి. ఊర్ధ్వ త్రికోణము, అధో త్రికోణము, ఇవి రెండూ కలిపితే షట్కోణ యంత్రం అవుతుంది. అది త్రిశూల షట్క సహితంగా ఉండాలి. అంటే ప్రతి కోణమునందు కూడా త్రిశూలం ఉండాలి. అలాంటి త్రిశూల చిహ్నములు కలిగి ఉండి ఠమ్ అనేటటువంటి బీజయుక్తంగా ఉండాలి ఆ యంత్రము. అంటే మధ్యలో ఠమ్ అని, ఊర్ధ్వ త్రికోణము, అధో త్రికోణము, అప్పుడు షట్కోణం అవుతుంది. ఈ షట్కోణముల యందు కూడా త్రిశూలములు లిఖించి మధ్యలో ఠమ్ అనేటటువంటి దాన్ని లిఖిస్తే అది యంత్రము. ఈ శ్లోకానికి సంబంధించినటువంటి యంత్రము సిద్ధమవుతుంది. ఆ యంత్రాన్ని ముందుంచుకుని 45 రోజులు పూజ చేయాలి. అలా పూజ చేసేటటువంటి సమయంలో తేనె, పాల పరమాన్నము, తాంబూలము ఇవి సమర్పణ చేయాలి. అలా ఈ 45 రోజులు పూజ చేశాక రోజు 1000 సార్లు చొప్పున ఈ శ్లోకాన్ని పఠించాలి. అలా పఠించాక 45 రోజులు పూర్తయిపోయాక ఆ యంత్రాన్ని ధరించేటట్లయితే అటువంటి వాళ్ళకి భవిష్యత్తులో జరగబోయేటటువంటి అన్నీ కూడా తెలుస్తాయి. అంతేకాదు ఆ యంత్రాన్ని దిండు కింద పెట్టుకుని పడుకుంటే స్వప్నములో జరగబోయేటటువంటి భవిష్యత్ విషయాలు కనపడతాయి. అట్లాగే ఇష్టార్థ దర్శనము కూడా జరుగుతూ ఉంటుంది. అలా ఈ శ్లోకాన్ని తటిత్వంతం శక్యా తిమిర పరిపంధి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం అని చెప్పేటటువంటిది. ఆ సంవర్తాగ్ని రూపుడైనటువంటి ఆ పరమశివుని వల్ల దగ్ధమైనటువంటి లోకాల్ని దయాపూర్ణమైనటువంటి వర్షంతో తడిపి
ప్రశాంతము చేసేటటువంటి నిన్ను సేవిస్తున్నాను, ఆ మేఘరూపమైనటువంటి దాన్ని సేవిస్తున్నాను సదాశక్తిని అని చెప్పి దీనిని సాధన చేయాలి. స్వస్తి.